హైదరాబాద్ ఎల్బీ నగర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఆమె కూతురు మృతి చెందిందంట కూడా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే భర్తే తమ కూతుర్ని చంపేశాడంటూ కూడా ఆమె తల్లి అయితే ఎంతో రోధిస్తున్న ఘటన మనం చూస్తున్నాము. అయితే హైదరాబాద్ ఎల్బీ నగర్ లో జరిగిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే పెళ్లైన 4 నెలల నుంచే తమ కూతుర్ని తమ భర్త వేధిస్తున్నాడంటూ కూడా తల్లి చెప్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. సో ప్రస్తుతం అయితే పెళ్ళైన దగ్గర నుంచి కూడా తమ కూతుర్ని వేధిస్తున్నారు. సో అనుమానంతోనే నా కూతుర్ని ఉరేసి చంపేశారంటూ కూడా ఎవరైతే మృతురాలు ఉందో మృతురాలి తల్లి తమ రోదననైతే వినిపిస్తుంది. సో అయితే భర్త రాజశేఖర్ వేధింపుల వల్లే చనిపోయిందంటూ కూడా జాస్మిన్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పెళ్ళైనప్పటి నుంచి తమ కూతుర్ని చిత్రహింసలు పెట్టేవాడు, అనుమానం ఉండేది. తమ కూతురు అందంగా ఉండడం వల్లే తమ కూతురిపై అనుమాన పడుతూ కూడా భర్త రాజశేఖర్ రెడ్డి ఘాతకానికి పాల్పడ్డాడంటూ తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తమ కూతుర్ని జాస్మిన్ కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ తల్లిదండ్రులు అయితే తమ అల్లుడే రాజశేఖర్ తమ కూతుర్ని చంపేశాడు, పెళ్ళైన 4 నెలల నుంచే తమ కూతుర్ని చిత్రహింసలు పెట్టేవాడు, అయినా ఎన్నిసార్లు మేము సర్ది చెప్పినా పెద్దల సమక్షంలో కూడా ఈ గొడవ తీసుకొచ్చి ఇరువురిని సముదాయించినా కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గొడవలు స్టార్ట్ చేసేవాడంటూ కూడా ఆ జాస్మిన్ తల్లి అయితే చెప్పుకొస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. సో ప్రస్తుతం తమ కూతుర్ని కోల్పోయినందుకు కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు జాస్మిన్ తల్లిదండ్రులు. సో అయితే అల్లుడు ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ రెడ్డి తని ఇదంతా చేశారు. సో తన చిత్రహింసలు తట్టుకోలేకే ఒక పక్కనైతే వరకట్న వేధింపులు, మరో పక్కనైతే తమ కూతురిపై అనుమానంతో కూడా రోజు టార్చర్ చేసేవాడంటూ ఇది తట్టుకోలేకే తమ కూతుర్ని చంపేశారంటూ కూడా తమ తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మరింత సమాచారం ఆమెకి 2021 సెప్టెంబర్ 1 తారీఖున మేము ఘనంగా బంధుమిత్ర సభ వారంతో ఘనంగా పెళ్లి చేసి పంపించాం సార్. పెళ్లి చేసినప్పుడు బానే ఉన్నారు సార్. 4 నెలల తర్వాత నుంచి ఆమెకి టార్చర్ మొదలైంది సార్. ఏ రకంగా అంటే అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి ఒత్తిడి తీసుకొచ్చి మా అమ్మాయిని బాగా టార్చర్ పెట్టారు సార్. డబ్బుల కోసం బాగా ఇబ్బందులు పెట్టారు సార్. మా అమ్మాయి తట్టుకోలేక పోయిన సంవత్సరం 2 సంవత్సరాల బ్యాగ్ కూడా బాగా కొట్టాడు సార్. విపరీతంగా కొట్టి లేవలేకుండా చేస్తే బాగు చేయించుకున్నాను సార్. తీసుకెళ్లి బాగు చేయించుకున్నాక మళ్ళీ వచ్చాడు తీసుకెళ్లడానికి. వస్తే అట్లా కాదు, మీ పెద్ద మనుషుల్ని తీసుకొని రా అంటే పెద్ద మనుషుల్ని తీసుకొని వచ్చారు సార్. పెద్ద మనుషుల్ని తీసుకొని వచ్చినా వాళ్ళు లేడీస్ని తీసుకొని వస్తే మేము లేడీస్ని తీసుకొని వస్తే పంపించము, పెద్ద మనుషులు కావాలి అంటే వాళ్ళ పెద్ద మనుషుల్ని కూడా పట్టుకొని వచ్చారు సార్. మాట్లాడి చెప్పారు, మేమేమి చేయము, మేమేమి ఇది చేయము, మిమ్మల్ని మేము మీ అమ్మాయిని మా అమ్మాయి లాగా చూసుకుంటామని వాళ్ళు తీసుకెళ్లారు సార్. అంతటితో బానే ఉంది. తీసుకెళ్లిన నెక్స్ట్ డే నుంచి మళ్ళీ టార్చర్ మొదలు సార్. తెల్లవారు ఇవాళ తీసుకెళ్ళిండు, నైట్ వాళ్ళు వచ్చేసరికి 10 అయింది. తెల్లవారి పొద్దున మళ్ళీ గోల, మీ నాన్నకి ఇది, మీ నాన్నకి అది. ఇంకా ఆయన వర్షం ఎట్లుంటదంటే సార్, ఏ మాసులో కూడా అట్లా ఉండరు సార్. ఇవాళ కూలి పని చేసుకునేవాడు భార్యని బ్రహ్మాండంగా చూసుకుంటాడు సార్. భార్యని బ్రహ్మాండంగా చూసుకోలేని వ్యక్తి పెళ్లి చేసుకోకూడదు సార్. ఒకటే ఎందుకు వేధిస్తున్నాడు? మా అమ్మాయి ముద్దుగుంటది, అందంగా ఉంటది, వాడికి అనుమానం. ఆమె ఇంట్లో కాలు బయట పెట్టదండి. ఇంట్లో ఉన్న కాలు బయట పెట్టదు. బయట సెల్లార్ లో కూర్చున్నా కూడా ఆయనకి నచ్చదు. ఏమైనా ఆ 2 గదులు ఆ గదులు అంటే అట్లీస్ట్ కొరియర్ బాయ్ వచ్చినా కూడా ఆమె బయటికి ఇట్లా రావడానికి లేదు సార్. అది నేను ప్రత్యక్షంగా చూశాను సార్. మేము ఇచ్చే బోడీ డబ్బులకి ఇంకా దానికి ఇంకోటి మీరు యాడ్ చేసుకోవచ్చు సార్. ఆ పదం నేను మాట్లాడలేదు. నేను మాట్లాడితే బాగోదు సార్. మేము సూసైడ్ నోట్ అలాంటివి ఏం లేవండి. మా అమ్మాయి సార్ పోయిన సంవత్సరం ఇట్లనే చేస్తే మాట్లాడి తీసుకొచ్చారు. మళ్ళీ సెప్టెంబర్ లో మళ్ళీ ఇది రిపీట్ అయింది. మా అమ్మాయి గాయాలతో మా ఇంటికి వచ్చింది. మేము ఖమ్మం ఉమెన్ పోలీస్ లో మేము కేసు పెట్టాము. కేసు పెడితే వాళ్ళు అన్నారు కౌన్సిలింగ్ ఇస్తారమ్మా, 4 కౌన్సిలింగ్ ఇచ్చినాక అన్ని సర్దుకుంటే చూద్దాం, లేకుంటే లేదు అని చెప్పారు సార్. 4 సార్లు కౌన్సిలింగ్ చేశారు. పెద్ద మనుషులు తీసుకొని వచ్చారు. కాలాయాల పడి లేదు మేము ఏం కాదు అని చెప్పి ఇది చేశారు. 4 నెలల తర్వాత జనవరిలో తీసుకొచ్చారు సార్. జనవరిలో వచ్చిన కాడ నుంచి మళ్ళీ అది రిపీట్ సార్. అమ్మాయి మాకు చెప్పుకోలేక ఊకోలేక అందులో నరక యాతన అనిపించింది సార్. కానీ నిన్న మాత్రం అమ్మాయి సూసైడ్ అని పేపర్లో, ఈనాడు పేపర్లో ఇచ్చారు సార్. అది సూసైడ్ కాదు సార్, పక్కా ప్లాన్ తో చేసిన మర్డర్ సార్. అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కలిసి మా అమ్మాయి చచ్చిపోయేంత
పిరికిది కాదు సార్ నా కూతురు. ఏ సమస్య ఉన్నా తట్టుకొని నిలబడగలిగంత ఉంది కాబట్టి 4 సంవత్సరాల నుంచి వాళ్ళు 3 సంవత్సరాల నుంచి అంత టార్చర్ చేస్తున్నా తట్టుకొని నిలబడగలిగింది సార్. మేము ఖమ్మం పిఎస్ లో మేము అయింది బట్ ఇలా కంప్లైంట్ ఇక్కడ ఇప్పుడు నిన్న చేసాం సార్. నిన్న కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు అరెస్ట్ చేసినామా అంటున్నారు కానీ చేసి మాకు చూపించట్లేదు సార్. మనుషుల్ని 2 తల్లి కొడుకు అయితే మా హ్యాండ్ లోనే ఉన్నారు. ఇంకా మిగతా 3 మాత్రం లేరు సార్. మరి మా కూతురు ఆత్మకి శాంతి కలిగించేటట్టు చూడండి సార్. మీ జీవితాంతం మీకు మీ ఫోటోలు పెట్టుకొని నేను బతుకున్నంత కాలం మిమ్మల్ని పూజిస్తాను సార్. నా కూతురు మీ కూతురు లాంటిది అనుకోండి సార్. నా కూతుర్లో నేను అల్లారి ముద్దుగా పెంచుకున్నా సార్. నేను పిచ్చుక గుడ్లో పెంచుకున్నట్టు పెంచుకొని రాబందుకు వేసినట్టు వేసాను సార్. నా బాధను మీరు కొంచెం పట్టించుకోండి సార్.